అందరికి నమస్తే అండి. మన గార్డెన్ లక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. మనం డైరెక్ట్ వీళ్ళకి వెళ్ళిపోదాం. చూడండి, ఇదంతా ముల్లంగి అండి. మన గార్డెన్లో ఒక 2 ప్లేస్లలో ఉంటుంది. ఆల్రెడీ హార్వెస్ట్కి వచ్చిన ముల్లంగి ఒకటి, ఇది ఇప్పుడిప్పుడు తయారవుతున్న ముల్లంగి. ఇవాళ మన గార్డెన్లో పెరిగిన ముల్లంగిని హార్వెస్ట్ చేసుకోబోతున్నాం అనమాట. చాలా తక్కువ రోజులకి హార్వెస్ట్కి వస్తుందండి ముల్లంగి. చూడండి, దుంప బాగా ఊరి దుంప పైకి వచ్చేసిందండి. జస్ట్ ఇలా పైకి లాగితే వచ్చేస్తుంది అన్నమాట. ఎంత బాగా దుంప ఊరిందో చూడండి. మేమైతే వీటిని ముల్లంగడ్డలు అంటాము, చాలామంది ముల్లంగి అంటారు. మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి. చూడండి, దుంపలు అయితే చాలా బాగా ఊరినాయండి. అయితే ఈ ముల్లంగి, ఈ రాడిష్ మనము సీడ్స్ వేసిన నుంచి జస్ట్ 25 డేస్ నుంచి 40 డేస్లో మనకు హార్వెస్ట్కి వచ్చేస్తాయండి. చాలా ఈజీ అండ్ సింపుల్ గ్రోత్ అన్నమాట. చాలా ఫాస్ట్గా పెరిగిపోతాయి మనకు. ఈ రాడిష్ను మనము వితౌట్ మెయింటెనెన్స్తో పెంచొచ్చండి. ఒక్కసారి విత్తనాలు వేస్తే మనం టైం టు టైం నిలిచినామంటే చాలండి. ఇంకా ఎలాంటి ఫర్టిలైజర్స్ అవసరం లేదు, ఎలాంటి కేరింగ్ కూడా అవసరం లేదు. టెర్రస్ గార్డెన్లో ముల్లంగి పెంచాలనుకున్న వాళ్ళు 100 రూపీస్ బ్లాక్ టబ్లో వేయండి. అప్పుడు హెల్తీగా పెరుగుతుంది, దుంప ఊరుతుంది. విత్తనాలు కూడా చాలా తక్కువ కాస్ట్ దొరుకుతాయండి మార్కెట్లో. ఒక 25 రూపీస్ పెడితే మనకు ఒక 100 విత్తనాలు దొరుకుతాయి. ఒక్కసారి తెచ్చుకున్నామంటే ఇక పర్మనెంట్గా మనమే విత్తనాలను రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఊరినాయో. అయితే నేను ఈ విత్తనాలు వేయలేదండి. 3-4 ఇయర్స్ నుంచి కంటిన్యూగా నేను వేస్తున్నాను కాబట్టి ఆ మొక్కలకు విత్తనాలు అవే రాలి అవే మనకు మొలకెత్తుతూనే ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత ఫ్రెష్గా, ఎంత హెల్తీగా ఉన్నాయో. ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం ఆర్గానిక్ పద్ధతిలో మన గార్డెన్లలో పెంచుకుంటే ఇలా హెల్తీగా ఫ్రెష్గా ఉంటాయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. అయితే మనము రాడిష్ విత్తనాలు వేసుకునే ముందు సాయిల్ మిక్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వం కాబట్టి. అలాగే సాయిల్ మిక్స్లో ఖచ్చితంగా కోకోపీట్ వేయడానికి ట్రై చేయాలన్నమాట. ఎందుకంటే మట్టి ఎంత గుల్లగా, ఎంత లూజ్గా ఉంటే మనకు మట్టిలో ఉన్న దుంప అంతా హెల్తీగా పెరుగుతుంది, మనకు పెద్దగా ఊరుతుంది అనమాట. సాయిల్ మిక్స్లో 50% ఎరువు వేయడానికి ట్రై చేయండి. ఎంత ఎరువు ఎక్కువ ఉంటే మొక్క అంత హెల్తీగా పెరుగుతుంది. ఈ దుంపలు మనము ఇలా ఒక 2 వదిలేస్తే, తీయకుండా మట్టిలోనే ఉంచితే మనకి ఇలా సీడ్స్ తయారవుతాయి. ఇలా చెట్టు మీద విత్తనాలు బాగా ముద్రి ఎండిపోయేంత వరకు ఉంచి విత్తనాలు సేకరణ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చండి. అలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ సీజన్లో అయినా కూడా మనం ఈ ముల్లంగిని పెంచుకోవచ్చు మన గార్డెన్లో. ఈ ముల్లంగి మనము 0 మెయింటెనెన్స్ అనుకున్నాం కదా, జస్ట్ వాటర్ ఒకటి ఇస్తే సరిపోతుందండి. అంతకన్నా పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేదు. మనకు ముల్లంగి తయారైందంటే పైకి దుంపలు కనిపిస్తాయి కాబట్టి అప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది అండి. ఇప్పుడు ఇంకా మనకు దుంపలు రెడీ అవుతున్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట ఈ ప్లేస్లో. ఇంకా నేను వెంటనే ఇంకొక ప్లేస్లో వేసేస్తానండి. ఇవి హార్వెస్ట్కి వచ్చేంతలోపు అవి కూడా మనకి రెడీ అయిపోతాయి అనమాట. అట్లా ముల్లంగిలో చాలా ఆరోగ్య లాభాలు ఉంటాయండి. ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుందండి. ముల్లంగిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది అన్నమాట. మలబద్ధకాన్ని తగ్గిస్తుందండి, శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది అన్నమాట. లివర్స్ని క్లీన్ చేయడంలో కూడా సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి, వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే వీటితో పాటు కొన్ని నియమాలు కూడా ఉన్నాయన్నమాట. అయితే ఈ ముల్లంగి తిన్న వెంటనే మనము పాలు కానీ పెరుగు కానీ తినకూడదండి. అలాగే కాకరకాయ తినకూడదు, కీరదోసకాయ కూడా తినకూడదు అంటారు. ముఖ్యంగా చేపలు కలిపి తినకూడదు అంటారు. ఇవి తిన్నాక ఒక 3-4 అవర్స్ తర్వాత తినొచ్చు అన్నమాట. ఈ జాగ్రత్తలు కంపల్సరీ. ఈ రాడిష్తో ఈ పదార్థాలు తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పి నమ్ముతారు కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరం. అయితే ఈ ముల్లంగిని వీళ్ళు తినకూడదండి. థైరాయిడ్ ఉన్నవాళ్ళు, లో బీపీ ఉన్నవాళ్ళు, అలాగే కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు, ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా తినకూడదు అంటారండి. అంటే ముల్లంగి బ్యాడ్ కాదు, కానీ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళు ఉన్న హెల్త్ కండిషన్ని బట్టి వీటిని మనం తినాల్సి ఉంటుంది అన్నమాట. అయితే ముల్లంగి మరి ఎక్కువ కూడా తినకూడదు. ఒక 3-4 టైమ్స్ తింటే సరిపోతుందండి. అయితే ఈ సీడ్స్ ఎలా వేసుకోవాలి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చింది కదా? అయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.